మాసాలు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుపుకొని సంవత్సరంలోకి అడుగుతున్న వేళ ఈ సంవత్సరం పొడవునా జరుపుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాన్ని వాటిని వివరించేందుకు నెల 19న దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక మేటి మహిళా నాయకురాలకి కాకుండా ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విజయోత్సవ సభ అయినప్పటికీ కూడా వరంగల్ జిల్లా నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మమైక్యమై పాలు పంచుకునే సభ ఈ నెల 19న వరంగల్లో 1,00,000 మంది మహిళలతో తలపెట్టింది ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వ హయాంలో 19న తలపెట్టినటువంటి మహిళా సదస్సు ప్రభుత్వ ఆసుపత్రులు నామరూపాలు లేకుండా పోయినటువంటి సందర్భం. ఈ దేశానికే ఆదర్శంగా ఉండాలని వైద్య రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు విపరీతం శ్రద్ధ పెడుతూ అధునాతన సాంకేతిక అందులతో ప్రభుత్వ వైద్యశాలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీర్చిన సందర్భం. సంక్షేమ విషయానికి వచ్చినప్పుడు కూడా 10 ఏళ్లలో రైతులకి కేసీఆర్ ప్రభుత్వం ఎంత చేసిందో అంతకన్నా రెట్టింపు 1 సంవత్సరంలో చేయగలిగినామని ఘనంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి వల్ల రుణమాఫీ విషయానికి వస్తే 10 ఏళ్లలో విడతల వారిగా వారిచ్చిన రుణం కంటే 9 మాసాల్లో మేమిచ్చిన 18,000 కోట్ల రుణం ఎక్కువ అనే మాట కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రైతు భరోసా కార్యక్రమం కానీ విద్యార్థులకి ఇలా డైట్ అండ్ కాస్మెటిక్స్ ఛార్జెస్ 40% పెంచడం కానీ ఇలా స్కిల్ నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం నెపంతో ఆనాడు ఆచరణ సాధ్యంగా ఎన్నో వాగ్దానాలు ప్రజల్ని అబ్బురపరిచే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్టు కేసీఆర్ మీద ఈ రాష్ట్ర ప్రజలకి చాలా నమ్మకం ఉండింది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం బంగారుమయం అవుతుందని, మేము కోరుకున్న ఉద్యోగాలు మాకు వస్తాయని, నీళ్లు నిధులు సక్రమంగా జరుగుతాయని ఆశించి ఆనాడు కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొస్తే ఈ ఆశించిన మేరకు ఫలితం రాకపోవడమే కాక అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి తుదకి 8.5 లక్షల కోట్ల అప్పులు చేకూర్చి మా చేతికి ప్రభుత్వాన్ని అప్పచెప్పిపోయినాడు కేసీఆర్ గారు. నాకు దాదాపు 35 ఏళ్ళ అనుబంధం. ఎన్ఎస్యూఎల్ నిజామాబాద్ జిల్లా పెట్టినప్పటి నుండి వరంగల్తో సంబంధం. ఇవాళ మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం వరంగల్ జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త 2014 నుండి 2023 వరకు అష్ట కష్టాలు నడిచి చెమటొచ్చి త్యాగం చేసినటువంటి ఫలితంగానే 2023 3 డిసెంబర్న వచ్చిన ఫలితాల్లో రవీందర్ ఎవ్వరు కూడా మాట్లాడకుండా మాట్లాడే వాళ్ళు ఉంటే బయటికి పంపించండి దయచేసి. దయచేసి సైలెంట్ గా ఉండండి. ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతున్నది. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, సోదరిమణి సురేఖ గారు, గౌరవ